Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈ వాగ్దానాల ద్వారా మీరు దేవునిలో బలపడుతున్నారని మీరు తెలియపరుస్తున్న విషయానికి ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుడు తన వాగ్దానాలని మన పట్ల నెరవేర్చుకోవడం విశ్వాసంతో దేవుని వాగ్దానాలు పెట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో నెరవేరుస్తారని. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చిన్న వాళ్ళంతా ఓపెన్ చేద్దాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనము. నా వలననే నీకు ఫలము కలుగును. హల్లెలూయా. దేవుని వలననే మనకి ఫలం కలుగుతుందని. మనుషులకి కొన్ని కార్యాలు మాత్రమే సాధ్యం, అయితే దేవునికి సమస్తము కూడా సాధ్యమే అని. అనారోగ్యం విషయంలో స్వస్థపరచడం దేవునికి సాధ్యం, ఉద్యోగం ఇవ్వడం దేవునికి సాధ్యం, మ్యారేజ్ విషయంలో సహాయం చేయడం దేవునికి సాధ్యం, ఆ ఇల్లు కట్టించడం దేవునికి సాధ్యం, పడిపోయిన మీ జీవితాన్ని తిరిగి నిలబెట్టడం దేవునికి సాధ్యం. దేవుని వలన మీకు ఫలం కలుగుతుందని. మనం చేసే ప్రతి పనికి కూడా దేవుడు ఫలాన్ని ఇచ్చేవారని. మీరు చేసే భక్తికి దేవుని దగ్గర ఫలం ఉందని, మీరు చేసే ప్రార్థనకి దేవుని దగ్గర ఫలం ఉంది, మీరు దేవుని వాక్యం చదవడం దానికి దేవుని దగ్గర ఫలం ఉందని, మీరు దేవుని ఆశ్రయించినందుకు, దేవుని మందిరాన్ని క్రమంగా వస్తున్నందుకు దాని విషయంలో దేవుని దగ్గర మీకు ఫలం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. రూతు గారు మోయాబు దేశస్తురాలు. ఆమె దేవుని ఆశ్రయించింది, దేవుని విడిచిపెట్టకుండా దేవుని దగ్గర ఉంది. దేవుడు ఆమె జీవితాన్ని తిరిగి కట్టారని. మీరు నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నందుకు దేవుని దగ్గర మీకు ఫలం ఉందని. నీతిగా, నమ్మకంగా, న్యాయంగా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నందుకు దేవుడు యోసేపు గారిని హెచ్చించారని, ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టారని. దేవుని కోసం ఏదైనా విడిచిపెట్టేస్తున్నారా? అన్యాయ లాభాన్ని పక్కన పెట్టేస్తున్నారా? మోసాన్ని పక్కన పెట్టేస్తున్నారా? ఒక అక్రమ సంబంధాన్ని పక్కన పెట్టేస్తున్నారా? దేవుని కోసం మీరు విడిచిపెట్టిన ప్రతి దానికి కూడా దేవుని దగ్గర ఫలం ఉందని. పేతురు గారు అంటారు, ప్రభువా మేమన్నీ కూడా విడిచిపెట్టేసి నేను వెంబడిస్తున్నామే, మాకేమి ఫలం కలుగుతుందని అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట, పరలోకమందు మీకు ఫలం అధికమవుతుంది, అలాగే ఈ భూమి మీద మీకు 100 ఫలం దొరుకుతుంది అని. హల్లెలూయా. దేవుని కోసం చేసిన ప్రతిదానికి, మీ కన్నీటి ప్రార్థనకి దేవుని దగ్గర ఫలం ఉందని. మీరు ఎవరికైనా సహాయం చేశారా? ఆ సహాయం వారు తిరిగి చేయట్లేదా? వారు మీరు చేసిన మేలు మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. ఆయన దగ్గర మీకు ఫలం ఉందని. హల్లెలూయా. నా వలననే అంటే అర్థం ఏంటంటే దేవుని వల్ల మాత్రమే. దేవుని వలన మనకు కలిగే ఫలాలేంటో కొద్ది వాటిని మనం బైబిల్లో చూస్తే, మొదటిగా దేవుని వలన మనకు రక్షణ కలుగుతుందని. రక్షణ అనేది దేవుని ద్వారా మాత్రమే మనకి ఇవ్వబడుతుంది. ఏ నామంలోనూ రక్షణ లేదు, అన్ని నామముల కన్నా పైనామైన యేసు నామంలో మాత్రమే రక్షణ ఉందని. రక్షణ అంటే అర్థం ఏంటంటే పాప శిక్ష నుండి తప్పించబడడం, మోక్షరాజ్యాన్ని సంపాదించుకోవడం. కోడెల రక్తం ద్వారా కానీ, మేకల రక్తం ద్వారా కానీ మనిషికి పాపక్షమాపణ దొరకదని. మనిషి తన శరీరాన్ని గాయపరుచుకోవడమో, కష్టపెట్టుకోవడం ద్వారానో మనిషికి పాపక్షేమం దొరకదని, లేదా దానాలు చేయడమో, ధర్మాలు చేయడం ద్వారానో మనిషికి పాపక్షేమం దొరకదని. సర్వాన్ని సృష్టించిన దేవుడు తన రక్తాన్ని చెందించడం ద్వారా మనకి పాపక్షేమం దొరుకుతుందని. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి తన పాపాలు ఒప్పుకుంటారో వారిని దేవుడు క్షమిస్తాడని, వారి ప్రతి పాపాన్ని దేవుడు కొట్టివేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నామంలోనే మనకి రక్షణ ఉందని. యేసు క్రీస్తు ప్రభు నామంలోనే మనకు రక్షణ ఉందని. రెండవదిగా దేవుని వలననే మనకి దీవెన కలుగుతుందని. దేవుడు మనల్ని దీవించేవారు, ఆశీర్వదించేవారు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతోనూ, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదంతోనూ దేవుడు మనల్ని నింపేవారని. దేవుడు మనకున్న దాన్ని దేవుడు దీవిస్తాడని. 30 60 100 దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని. మొదట మీ స్థితి కొద్దిగా ఉన్నా దేవుని దీవెన మీ జీవితంలో ఉన్నప్పుడు మీరు మహా అభివృద్ధి పొందుతారని. మూడవదిగా దేవుని వలన మాత్రమే మనకి సహాయం కలుగుతుందని. దేవుడు మనకి సహాయం చేయకపోతే ఎక్కడి నుంచి కూడా మనకు సహాయం దొరుకుతుంది. అదే దేవుడు మనకి సహాయం చేయాలనుకుంటే ఎక్కడి నుంచైనా సహాయం దొరుకుతుందని. మనుషులు సహాయం వ్యర్థం. దేవుని వద్దనుకుని, దేవుడిని కాదనుకుని కేవలం మనుషులు నాకు సహాయపడతారు, డబ్బు నాకు సహాయపడుతుందని కూడా వ్యర్థం. దేవుడు మనకు సహాయం చేయకపోతే ఎవరు కూడా మనకు సహాయం చేయలేరు. దేవుని వలననే మనకి సహాయం కలుగుతుంది అని. హల్లెలూయా. ఆయన మందిరంలో నుంచి, ఆయన సన్నిధిలో నుండి దేవుడు మనకి సహాయం చేసేవాడని. ఆసా అనే రాజు అంటారు కదా, ప్రభువా బలహీనులైన మాకు సహాయం చేయడానికి నీకన్నా ఎవరో కూడా లేరు అని. ఆయన ఆశ్రయించిన వారందరికీ కూడా దేవుడు సహాయం చేసేవారని. మొర్దెకై ఎస్తేర్ అనే రాణితో అంటారు, నువ్వు కనుక సహాయం చేయకపోతే సహాయం వేరే ఒక దిక్కు నుంచి వస్తుందని. ఆ దిక్కు ఎవరి దిక్కు? దేవుని దిక్కు.
దేవుడి నుంచి మనకు సహాయం కలుగుతుందని. ఆయన సహాయం వల్ల మనం ప్రాకారాలు చేయిస్తాం. ఆయన సహాయం వల్ల కొండలు సైతము ఆ పిండిగా చేస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. గొప్ప వాటిని మనం సాధిస్తామని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. చేసే ప్రతి పని విశ్వాసంతో చేయండి. చేసే సహాయం విశ్వాసంతో చేయండి. దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపండి. ఎందుకంటే దేవుని వలన మీకు ఫలం కలుగుతుంది అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవ యేసయ్య ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్య. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు యేసయ్య. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారాన్ని అందించమని దేవా ప్రభువా బ్రతిమాలుకుంటున్నాం యేసయ్య. మీకు వేలాది వందనాలు యేసయ్య. వారి ప్రతి అవసరం తీర్చండి. మీ సహాయాన్ని సహకారాన్ని అందించండి ప్రభువా. వారు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నందుకు ప్రభువా, ప్రతిరోజు ఈ వాగ్దానం వింటున్నందుకు ప్రభువా వాళ్ళకి ఫలాన్ని దయచేయండి. వారి విశ్వాస పరిధి ప్రకారం ప్రభువా వారి జీవితంలో మేలు చేయండి. కృపను గురించండి ప్రభువా. వారికి స్వస్థత దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అప్పుల బాధలు విడుదల దయచేయండి, ఆశీర్వదించండి ప్రభా. యేసయ్య ప్రభా మీ సహాయం వరకు దయచేయండి ప్రభా. మీ తోడు వరకు దయచేయండి దేవా. ప్రతిమాలుకుంటున్నాను యేసయ్య. మీ వలననే ఫలం కలుగుతుందని సెలవిచ్చిన రీతిగా ప్రభా గొప్ప కార్యాలు వారి జీవితంలో చేయమని కృపను గురించండి. ఎగ్జామ్స్ రాసే వరకు మీ సహాయం దయచేయండి. మీ జ్ఞానంతో వారిని నింపండి అయ్యా ప్రభా. మీరే మేలు చేయమని, మీరే కృపను గురించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.